నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. ఆమె ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఈ రాష్ట్రం ప్రభుత్వం మీద ఇట్లానే మాట్లాడుకుంటూనే వస్తుంది. అదే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. లక్ష్మీ పార్వతి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూటమి ప్రభుత్వం మీద అసభ్యకరంగా మాట్లాడటం కావచ్చు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్ సంబంధించి ఎటువంటి సంబంధం లేదు, అయినా సరే తప్పుడు రాతలతో తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు అని అంటుంది. మరి అసలు ఎలా చూడాలి మేడం వ్యాఖ్యల్ని? అసలు ఈవిడ ప్రతిసారి ఏమని చెప్పింది, వీరగంధం లక్ష్మీ పార్వతి కదా. అసలు ఈవిడ ఇంటి పేరు ఏమని చెప్తుంది, నందమూరి లక్ష్మీ పార్వతి అని చెప్తుంది. ఏం సంబంధం అసలు ఈవిడికి? ఈ రోజున నందమూరి లక్ష్మీ పార్వతి అని చెప్పుకోవాలంటే నువ్వు ఎక్కడున్నావు, ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావు, ఏ మనుషులకు నువ్వు నిలబడుతున్నావు? ఈవిడ మాట్లాడుతుంది ఇంట్లో వాళ్లే వీధికి లాగుతారు, ఇంట్లో వాళ్లే మనకు వెన్నుపోటు పొడుస్తారు అని అంటుంది. అంటే ఈ రోజున షర్మిలా గారిని అంటుంది. ఈ రోజున షర్మిలా గారు దీని గురించి స్పందించాలి. షర్మిలా గారిని, విజయలక్ష్మి గారిని ఎందుకు అంటుంది? ఈవిడ ఎందుకు ఈ విధమైన మాటలు మాట్లాడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈవిడ మాటలతోటి. నీ ఇంట్లో వాళ్ళు నీకు వెన్నుపోటు పొడుస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నా లక్ష్మీ పార్వతి. ఈవిడకేం అవసరం? ఈవిడ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఎక్కడుంది? ఎన్టీ రామారావు గారి పేరు కాలేజీకి మార్చినప్పుడు ఎక్కడుంది? ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్నా క్యాంటీన్లు, ఆయన పేరు మీద పెట్టిన అన్నా క్యాంటీన్లు, పేదవాడికి 5 రూపాయలకి భోజనం. మరి ఆ రోజున ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? ఈ రోజున వచ్చేసి ఓత కాకమ్మ కబుర్లు చెప్తుంది. ఈ చెప్పే మాటలన్నీ వింటుంటే అసలు చిరాకు, అంటే ఏదో సోది చెప్పినట్లుగా ఈవిడ మాట్లాడే విధానం ఎంతసేపటికి నందమూరి నారావారి ఫ్యామిలీ వాళ్ళ మనుషుల పేర్లు ఎత్తంది ఈవిడకి రోజు గడవదు, ముద్ద దిగదు. ఈవిడ ఆ మాటలు వాళ్ళని తిడితేనే ఈవిడకి డబ్బులు వస్తాయి. ఈవిడ ఒక పేటీఎం కూలీలా మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే పనావిడలాగా మారిపోయింది. మరి ఇన్ని విధాలుగా నీ వైపు ఇన్ని తప్పులుంటే నువ్వు ఎవరినైనా అనేటప్పుడు ఆలోచించు ఒకసారి. లక్ష్మీ పార్వతికి అసలు కొంచెం కూడా ఆలోచన, వయసు మీద పడుతుంది. మరి మేము ఎలా ఉండాలి అనేది కూడా మర్చిపోయింది మనిషి. ఎలా ఉండాలి? 10 మందికి మంచి చెప్పేటప్పుడు ఉండాలి. నువ్వు కట్టుకున్న భర్తను వదిలేసి వచ్చేసి ఆయన నిన్ను చదివిస్తానని చెప్పి హైదరాబాదులో పెడితే నువ్వు చేసింది ఏంటి? ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా నువ్వు వశపరుచుకున్నావు అనేది ప్రపంచం అంతా తెలుసు. నీకు పెళ్ళయింది, పిల్లలున్నారు. నువ్వే విధంగా మరి ఆయనకు భార్య అవుతావు, ఎట్లా అవుతావు? నీ మెళ్ళో తాళిబొట్టు కట్టాడా? నువ్వు ఎవరు పంపించిన మనిషివో, ఎవరి ద్వారా ఎన్టీ రామారావు గారి దగ్గర చేరావో, ఎవరి ద్వారా రాజకీయం నడిపించావో, ఎవరి ద్వారా తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని చూసావో, అది ఇంకా ఇప్పటికి కూడా నీ మనసులో ఉంది, నీ ఆలోచనలో ఉంది, నీ బుద్ధిలో ఉంది. నువ్వు ఈ రోజున ప్రవర్తిస్తున్న తీరులో ఉంది. ఈ రోజున నువ్వు ఎటువైపు అడుగులేస్తున్నావు కూడా చూపిస్తుంది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? నువ్వు తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి వచ్చిన మనిషివి కాదని. ఎందుకంటే నువ్వు తెలుగుదేశం పార్టీ ఇష్టమైన మనిషి అంటే చచ్చే వరకు ఆ కండవ నీ మెళ్ళో ఉండాలి. ఎన్టీ రామారావు గారు నా దేవుడు అంటున్నావు, ఆ దేవుడు కండవ నీ మెళ్ళో ఎందుకు వేసుకోవు? ఆ పార్టీని ఆయన పెట్టిన పార్టీ అని చెప్తున్నావు కదా. మరి ఆ పార్టీని నువ్వెందుకు ఆదరించట్లేదు, నువ్వెందుకు అనుకరించట్లేదు, నువ్వెందుకు ఆ పార్టీని ఎందుకు నువ్వు అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావు? ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఎన్టీ రామారావు గారు విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, ఆయన పేరు మారుస్తున్నా, అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేస్తున్నా. మరి ఏది నీ ప్రేమ? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదేనా నీ ప్రేమ? అంటే డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి మాట్లాడటం నీకు కనిపిస్తూ ఉంది తప్పించి ఈ రోజున ప్రజలందరూ కూడా చూస్తున్నారు. లక్ష్మీ పార్వతి పిచ్చి మాటలు మాట్లాడుతూ, పిచ్చి చేష్టలు చేస్తూ, ఏదో జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు, అమాయకుడు, బుద్ధిమంతుడు. ఇక్కడ చూస్తే ఆవిడ కేసీఆర్ని, ఇక్కడ మళ్ళా కేసీఆర్ను కూడా ఈవిడ కొంచెం ప్రేమగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంది, ఇంకొక వైపు కేసీఆర్ని పొగుడుతుంది, జగన్మోహన్ రెడ్డిని పొగుడుతుంది. వీళ్ళందరూ కూడా ఒకటే బ్యాచ్, సేమ్ బ్యాచ్ అని చెప్పి మనకు అర్థమైపోతుంది ఆవిడ మాట్లాడే మాటల ద్వారా. అంటే అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది ఈవిడ అంటే, ఈ రోజున లిక్కర్ స్కాము ఒక్కొక్కరు దొంగలు బయటకు వస్తున్నారు. ఈవిడని మీడియా ముందు తీసుకొచ్చేసి ఏదో విధంగా డైవర్ట్ చేయాలి. ఈవిడ మాట్లాడే మాటల గురించి మాట్లాడుకుంటారు తప్పించి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకోరు. ఎక్కడ తేల్చింది ఈడీ? ఎక్కడికి తేల్చింది సిబిఐ? జగన్మోహన్ రెడ్డి మంచివాడని చెప్పిందా? అంటే ఈవిడ చెవులో చెప్పారా, ఈవిడ కళ్ళలో చెప్పారా? వచ్చి లక్ష్మీ పార్వతి ఏమైనా కలగందా? అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని ఇట్లా అయిపోతాయి అంటే వీళ్ళందరూ కళ్ళు మూసుకొని పగట కలలు అంటున్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన జైలు ఖైదీ, బెయిల్ మీద తిరుగుతున్న ఖైదీ. ఆయన ఎక్కడ కేసులు లేవని చెప్పి ఏ కోర్టు తీర్పిచ్చింది? ఏ కోర్టు ఆయనకి బెయిల్ కొట్టేసింది? ఏ కోర్టు ఆయన విడుదల చేసింది? ఇంకా నీ మీద ఏ కేసులు లేవని.
ఈరోజు లక్ష్మీ పార్వతి ఏదో వింత మాటలు కొత్త మాటలు మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా ఏదో ఈవిడ కొంచెం అంటే వయసు పైబడే కొద్దీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు అంటారు కదా, అట్లాంటి లక్షణాలు ఈ రోజున కనిపిస్తున్నాయి ఆవిడ ప్రెస్ మీట్లో. లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, అయినా ప్రచారాలు చేస్తున్నారు, తప్పుడు రాతలు రాస్తున్నారు. ఇంకా ఈ రోజున ఈవిడ పేరు బయటకు రాల దాంట్లో. ఈవిడకు కూడా ఎన్ని ముడుపులు అందిని, ఈవిడ కూడా ఈవిడ దగ్గర ఏమైనా డెన్ పెట్టేసి ఈవిడ కూడా దాచిందా, ఈవిడ ద్వారా కూడా ఆ డబ్బులు వెళ్ళినాయా అనేది కూడా ఇంకా తెలియాలి. ఈ రోజున లిక్కర్ స్కామ్లో వెంకటేష్ నాయుడు పేరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, వాసుదేవ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా. కానీ అంతిమ లబ్ధిదారుడి పేరు అతి చేరువలోనే ఇవన్నీ వినిపిస్తున్నాయి. కానీ వెంకటేష్ నాయుడుతో పాటుగా ఈ రోజున ఇంకా చూస్తే ఎవరెవరు ఈ మద్యం డబ్బులతో ఎలక్షన్ నడిపించి దాంట్లో గెలిచారు, ఎవరికి అందిని ఈ మూటలన్నీ కూడా, ఎంతమంది ఈ డబ్బుల్ని యూజ్ చేశారు, దాని మీద కూడా అది త్వరలోనే ఒక నివేదిక సమర్పించబోతుంది సిట్టు. ఆ పేర్లు కూడా వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళి విచారిస్తారు. మనం చూసాం ఈ వెంకటేష్ నాయుడు ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తుంటే ఇతను కూడా నామినేషన్ వేశాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. మరి అప్పుడు ఆయన చెప్పింది ఏంటి, 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని, నెలకి 5 లక్షలు ఏమో వస్తాయి అని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఖర్చులు అవన్నీ కూడా చూపించాడు. కానీ లగ్జరీ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కోట్ల రూపాయల కట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రోజున లక్ష్మీ పార్వతికి నిజంగానే బుద్ధి మందగిచ్చింది. అంటే పెద్ద వయసు అయ్యే కొద్దీ చూపు మందగిచ్చింది, ఈవిడకి బుద్ధి కూడా మందగిచ్చింది, పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ఈవిడకి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు, వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి పేరు, లేదా ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు తలవందే నిద్రపట్టదు. ఎక్కడ మీడియా ముందుకు వచ్చినా ఎప్పుడైనా చూడండి వాళ్ళు ఎవ్వరు కూడా ఈవిడని ప్రస్తావించరు. అసలు ఈవిడ ఊసెత్తరు, ఈవిడ మాట ఎత్తరు, ఈవిడ గోల ఉండదు. అసలు ఈవిడ పేరు పలకాలన్నా కూడా ఎవరు కూడా అసలు ఎక్కడా కూడా ప్రస్తావించరు. అలాంటిది ఈవిడ మాత్రం నిద్ర లెగిస్తే చాలు జగన్మోహన్ రెడ్డిని పొగడటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టడం. నల్లపురెడ్డి అంత గొప్ప మనిషి, ఆయన మొన్న అసభ్యకరంగా ప్రశాంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి చెప్తుంది మళ్ళీ. అంటే అదే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఏ విధంగా మాట్లాడమంటే ఆ విధంగా మాట్లాడాలి, ఎవరిని పొగడమంటే వాళ్ళని పొగడాలి, ఎవరిని మంచి వాళ్ళు అంటే వాళ్ళని అనాలి. ఈ రోజున ఈవిడది ఏంటంటే వాళ్ళు చెప్పినట్లు చేయటమే ఈవిడ పని. జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ లక్ష్మీ పార్వతి, ఈవిడేదో మాట్లాడుతుంది వాళ్ళ చేతిలో వీళ్ళు కీలుబొమ్మలని. ఈ రోజున పార్టీని సర్వనాశనం చేయడానికి వచ్చి, పార్టీని ఇక లేకుండా చేద్దామని వచ్చి, ఎవరు పంపించిన మనిషివి నువ్వు, ఒక తాటకివి, ఒక శూర్పణకవి. నీ గురించి ఈ రోజున ప్రజలు చాలా తెలుసు, అన్నీ చూశారు. ఒక గొప్ప నాయకుడిని పోగొట్టుకున్నారు నీ వల్ల. ఎన్టీ రామారావు గారిని ఈవిడ ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, ఏ విధంగా వాళ్ళ సొంత ఇంటి మనుషులకు కూడా దూరం చేసింది, ఏ విధంగా ఈవిడ ప్రభావం అక్కడున్న గతంలో ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారితో మాట్లాడటానికి వస్తే ఈవిడొచ్చి తగుదనమ్మని పక్కన కూర్చునేదంట. మరి సార్తో మాట్లాడాలన్నా కూడా ఆవిడ అందరూ కూడా అక్కడ ఇబ్బంది పడేవాళ్ళు. ఇదేంటి రామారావు గారితో మాట్లాడటానికి వస్తే ఈవిడ పక్కనుంది. ఎందుకంటే ఆవిడ గురించి అందరికి తెలుసు. ఆవిడకి ఆల్రెడీ భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఎందుకు ఈయన దగ్గరకు వచ్చి చేరింది, ఇది ఒక శూర్పణకలాగా అని చెప్పేసి అందరూ కూడా చాలా ఇబ్బంది పడి, పార్టీ ఇక ఉండదు, పార్టీ ఇక మన చేతుల్లోంచి జారిపోతుంది, అసలు పార్టీనే కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడబోతుంది, ఖచ్చితంగా ఇక్కడ ఒక కుట్ర జరుగుతుంది, ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి ఒక కుతంత్రం వీళ్ళు పన్నారు ఆయన మీద అని చెప్పి వీళ్ళందరూ తెలుసుకొని ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పార్టీ పగ్గాలు పెట్టడం, వాళ్ళందరూ కూడా ఇంకా పూర్తిగా ఎన్టీ రామారావు గారు వయసు మీద పడి అనారోగ్యం వల్ల ఈవిడ చెప్పిన కొన్ని మాటలు ఇవన్నీ కూడా మనం ఎన్నో కథలు వింటూ ఉన్నాం. ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఎంతోమంది ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎన్నో విధాలుగా ఇవన్నీ విని మనకు తెలిసింది ఏంటి, ఓహో ఈ విధంగా జరిగింది చరిత్ర, ఈ విధంగా పార్టీనే కోల్పోయే పరిస్థితిలో అందరూ కలిసి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదిగో ఇంటి అల్లుడుగా సమగ్రవంతంగా నువ్వు పరిపాలించగలవు. ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పాత్ర ఉంది, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా గతంలో మనం రోజు అన్స్టాపుల్లో కూడా దీని ప్రస్తావన వచ్చింది అసలు ఏం జరిగిందనేది. అప్పుడు పూర్తిగా కూడా ఏంటంటే మనం అవన్నీ కూడా వింటూ ఉంటే ఇంత చరిత్ర అంటే ఒక పార్టీని నిలబెట్టుకోవడానికి, ఒక ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి అల్లుళ్ళు, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు అందరూ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ చరిత్ర చూస్తే. ఇలాంటి చరిత్రహీనురాలు మాట్లాడుతుంటే ఎలా ఉండిద్ది? ఈవిడ చేరింది ఎవరి వైపు, నువ్వు ఎవరి పంచ నుండి ఈ రోజున మాట్లాడుతున్నావు, ఎవరి పంచన బ్రతుకుతున్నావు, ఎవరు డబ్బులు ఇస్తే బ్రతుకుతున్నావు? ఈవిడ మాట్లాడిద్ది ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈ రోజున రాష్ట్ర పరిపాలన లేదు, ఏం లేదని వ్యాఖ్యలు చేస్తుంది మేడం. అసలు ఎలా చూడాలి అంటే రాష్ట్రంలో మంచి పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి మంచివాడు అని చెప్పిద్ది. జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాబట్టి ఆయన డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఆవిడకి మంచివాడు కావచ్చు. ఈ రోజున రాష్ట్రంలో ఏం జరిగింది,
ప్రతి ఒక్కరికి అర్థమయ్యే కదా, ఈడ్చి కొట్టారు, 11కు పక్కన పడేశారు ప్రజలు. అయినా కూడా కొంచెం కూడా సోయ లేకుండా కనిపించట్లేదా లక్ష్మీపార్వతి కదంతా? వినిపించట్లేదా? ప్రజలందరినీ కూడా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎంతమంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ దందా కొనసాగిందో చూసాం కదా. మరి ఈ రోజున ఈవిడ కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఎవరు పంపించారు, ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎంత డబ్బు ఇస్తే ఎలా మాట్లాడాలి, ఎంత డబ్బు ఇస్తే ఏ విధంగా స్క్రిప్ట్ చదవాలనేది గతంలో పోసాని కృష్ణమురళి చెప్పాడు పబ్లిక్గా అందరికీ. పోలీస్ కస్టడీలో ఉండి ఆయన చెప్పాడు అన్ని విషయాలు. ఇంతకు మించి వీళ్ళకి ఇంకేం కావాలి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు లోకేష్ గారిని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. ఇంగ్లీష్ రాదు, మాట్లాడటం రాదు, అది ఇదని మాట్లాడుతుంది. అవును, ఈవిడకి వచ్చి ఇంగ్లీషు, జగన్మోహన్ రెడ్డికి వచ్చు. గతంలో విన్నాం ఈవిడ ఇంటర్వ్యూల్లో చెప్పటం ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడతాడు ఇంగ్లీష్ అని. ఆయనకి ఇంగ్లీషు తెలుగు ఏది రాదు, చూసి చదవటం కూడా రాదు. ఈవిడ మాట్లాడిద్ది జగన్మోహన్ రెడ్డి గురించి. మరి ఈవిడ మాట్లాడుతుంది లోకేష్ గారి గురించి మాట్లాడితే, అమ్మ ఒక్కసారి కళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చూయించుకో, చెవులకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చూయించుకో. ఈ రోజున ఎప్పుడైనా సరే కనీవిని ఎరుగున్నామో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఎన్నో సంవత్సరాల క్రితం, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది అక్కడ. ఆయన నిరూపించుకున్నాడు, ప్రజల మనసు గెలుచుకున్నాడు, ప్రజలు ఆయన్ని ఆహ్వానించారు, వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. ఈ రోజున పట్టాభిషేకం చేశారు. ఇంత గొప్పగా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఒక తాతకి మనవడగానో ఒక తండ్రి కొడుకుగానో కాదు, నేను కూడా నారా లోకేష్ అంటే ఇదిగో ఇతని వ్యక్తిత్వం ఇది, ఇతని రాజకీయం ఇది, ఇతని ఈ విధంగా పరిపాలిస్తాడు అనేది తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం చూసాం. ఈ రోజున పిల్లలకు కూడా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తెచ్చారు, ఏ విధంగా విద్యని బోధించాలి, ఇవన్నీ కూడా. మరి అలాంటివి ఏవి ఆవిడకి కనిపించవు, అలాంటివేవి ఆవిడకి వినిపించవు. ఆవిడకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తల్లి చెల్లిని కూడా తిట్టించాడు లక్ష్మీపార్వతి చేత. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు దొంగలని చెప్పించాడు. అంటే ఈ రోజున వైఎస్ ఫ్యామిలీలో కూడా జరిగిందంటే, ఈ రోజున నువ్వు వచ్చి నా కొడుకు అంటున్నావు జగన్మోహన్ రెడ్డిని, మరి వాళ్ళ తల్లిని చెల్లినేమో వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్తున్నారు. మరి ఈ విధంగా ఇట్లాంటి మాటలను బట్టి ఈవిడ ఏంటంటే డబ్బులు ఇస్తే ఏదైనా మాట్లాడిద్ది, డబ్బులు ఇస్తే ఏదైనా చేసిద్ది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈవిడ నందమూరి లక్ష్మీపార్వతి అని చెప్పుకునే అర్హత, హక్కు లేనిది. ఈవిడ గతంలో చేసిన పనులకి ఈ రోజున ఎక్కడా కూడా స్పందించలేదు. ఎందుకంటే నందమూరి ఇంటి పేరు పెట్టుకున్నప్పుడు ఉండాలి కదా దానికి సంబంధించినవన్నీ కూడా. మరి అలాంటివి ఏవి కూడా మీ దగ్గర క్వాలిటీ లేనప్పుడు మీరు ఎవరు డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడటానికి ఎవరు కూడా ఈ రోజున మీ గురించి ఆలోచించరు. మీరు మాట్లాడే మాటలు ఎవరు కూడా చెవిని పెట్టరు. మీరు డబ్బు కోసం మాట్లాడుకోవాల్సింది తప్పించి ఎవరు కూడా ఈ రోజున లక్ష్మీపార్వతిని పట్టించుకునే పని లేదు. ఆవిడ మాత్రం వీరగంధం లక్ష్మీపార్వతి. సో ఇదంటే చూశారు కదా, లక్ష్మీపార్వతి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఆవిడ గురించి ఎవరు పట్టించుకోరని చెప్పి శ్రీలీల మేడం గారు ఈ వీడియోలో తెలియజేశారు. నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.